పలక బలపం, పుస్తకం, పెన్ను, పెన్సిల్ ఇవి ఉంటే సరిపోదు కదా. పెన్ను కానీ, బలపం కానీ, పెన్సిల్ కానీ పట్టుకోవడం తెలియాలి. అప్పుడే మంచి రైటింగ్ వస్తుంది. ఒక మంచి రైటింగ్ రావాలి అనుకుంటే అవి పట్టుకొని రాయాలి తెలియాలి. అయితే బ్యాట్ పట్టుకునే విధానం, వికెట్ల దగ్గర నిలబడే విధానం, అక్కడి నుండి డ్రైవ్ చేసే విధానం, షాట్ కొట్టే విధానం, బేసిక్స్ నేర్చుకోవాలి. అప్పుడే కదా ప్లేయర్లు అవుతాం. పెద్ద గ్రౌండ్ ఉండి అడుగుతారు చాలామంది, మీ దగ్గర పెద్ద గ్రౌండ్ ఉందా అని. గ్రౌండ్ ఉంటే మన చేతిలో పెన్సిల్, పెన్ను ఉన్న పట్టుకోవడం తెలియక రాయలేని పరిస్థితి ఎలా ఉంటుందో, పెద్ద గ్రౌండ్ ఉన్నా సరే మీరు బ్యాట్ కానీ నిలబడే విధంగా కానీ తెలియకపోతే, పట్టుకునే విధానం, ఆడే విధానం తెలియకపోతే ప్లేయర్లు ఎలా అవుతారు? అందుకనే పెద్ద గ్రౌండ్లు చూడకుండా ఏదైనా అకాడమీ, మంచి కోచ్ అంటే బేసిక్స్ మిమ్మల్ని ఆ మెలకువల్లో తీర్చిదిద్దే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు కోచింగ్ ఇప్పించుకోవాలి. మీరు కోచ్లుగా తయారవ్వాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు సీనియర్స్ని మీరు చూస్తున్నారు, సీనియర్స్ కోచింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు నెక్స్ట్ టైము కోచ్లుగా అయిపోతారు. A to Z బేసిక్స్ నేర్చుకొని, మీకు A to Z బేసిక్స్ తెలియాలి ఇందులో. అప్పుడు మీరు ప్లేయర్లు అవుతారు. ప్లేయర్లు అవ్వాలంటే ఫస్ట్ గ్రౌండ్లు, మ్యాచ్లు కాదు, మీరు నేర్చుకోవాల్సింది A to Z బేసిక్స్. అప్పుడు మీరు ప్లేయర్లు అవుతారు. మన అకాడమీలో కోచ్లు కొదవలేరు, ఎందుకంటే అందరూ కోచ్లుగా మారిపోతారు. ప్రతి ఒక్కళ్ళు 10 మందికి నేర్పుతారు. కోచ్లుగా మారినప్పుడు అద్భుతమైన ప్లేయర్లుగా కూడా మారిపోతారు. ఐడియల్ గేమ్ అన్నమాట. మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఆడాలి, 10 మందికి నేర్పాలి.